హే ఆల్, వెల్కమ్ టు క్లాసీ నవ్య. మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఈరోజు వచ్చేసి ఆవకాయ అయితే నేను ఇంట్లో పెడుతున్నాను అనమాట. చాలా ఈజీగా అయితే మనం చేసేసుకోవచ్చు. జస్ట్ మనకి మ్యాంగోస్ కట్ చేయడానికి లేట్ అవుతుంది తప్ప రిమైనింగ్ అంతా చాలా ఈజీగా అయిపోతుంది. ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. విత్ మెజర్మెంట్తో సహా చెప్తున్నాను నేనైతే. ఇక్కడ నేనైతే 3 మ్యాంగోస్ అయితే తీసుకున్నాను. ఇందులో మనకి టెంక్ అనేది ఉండదన్నమాట, జీడి ఉంటుంది. ఇవి ఫస్ట్లో వస్తాయి చూడండి, ఆ మ్యాంగోస్ అనమాట. సో నేను ఫస్ట్ ఇవి వాష్ చేసేసి క్లాత్తో తుడిచేసాను. ఇంకా నేనైతే కట్ చేసేస్తున్నా. ఇవి కొంచెం మిడిల్లో హార్డ్గా అయితే ఉంటుంది, ఎందుకంటే అది లైట్గా టెంక కడుతున్నప్పుడు ఉంటుంది చూడండి, అలా అయితే ఉంటుంది. బట్ చాలా ఈజీగానే ఇంట్లోనే కట్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇలా మీడియం సైజులో అయితే కట్ చేసుకుంటున్నాను పీసెస్. ఇంకా నేనైతే ఇందులో మీకు ఇంగ్రీడియంట్స్ అయితే చెప్తాను. నేను అవి అయితే కలిపేటప్పుడు మాత్రమే చూపించాను. సో అందుకనే మనం ఆవాలు అయితే రోస్ట్ చేసుకొని కొంచెం సేపు ఎండలో అలా పెట్టుకోవచ్చు. పెట్టుకోకపోయినా పర్లేదు, రోస్ట్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పౌడర్ కింద చేసేసుకోవడమే, మిక్సీలో వేసుకుని. ఇంకా నేనైతే అలా చేసుకున్నాను. బయట మనకి పిండి కూడా ఉంటుంది, అది కూడా యూజ్ చేయొచ్చు. బట్ నేనైతే ఇలా యూజ్ చేశాను. ఇంట్లోనే నేను పౌడర్ చేసుకున్నా. ఇంకా మెంతులు కొంతమంది పౌడర్ అయితే వేస్తారు, నేను పౌడర్ కాకుండా ఓన్లీ మెంతులు అయితే వేస్తున్నాను. ఇక్కడ నేను ఒక గ్లాస్ తీసుకున్నాను కదా, దాంతో అయితే నాకు 3 గ్లాసెస్ అయితే వచ్చాయి అన్నమాట. అండ్ ఇది నేను ఎవరి హెల్ప్ లేకుండా నేను కూడా ఒక వీడియోలో అయితే చూశాను. వాళ్ళు ఇంకా ఎక్కువ చేశారు, బట్ నేనైతే ఒక 3 మ్యాంగోస్తో చేస్తున్నాను కాబట్టి మెజర్మెంట్స్ అయితే తక్కువగానే ఉంటాయి. ఇలా 3 గ్లాసెస్కి అయితే 1/2 గ్లాసు కారం అయితే తీసుకోవాలి. 1/2 కన్నా ఎక్కువ తీసుకోవచ్చు, ఎక్కువ తింటే మీరు. నేనైతే 1/2 గ్లాస్ అలా తీసుకున్నాను. ఇంకా ఇందులో అయితే 1/2 గ్లాస్ ఆవపిండి అయితే తీసుకోవాలి. అండ్ నేను ఇంట్లో ఆడని చెప్పా కదా, ఇలా నేను చల్లారి పెట్టాను అనమాట. చేసిన తర్వాత కూడా ఫ్యాన్ దగ్గర అలా. సో నేనైతే ఇవన్నీ వేసేసి మిక్స్ చేసిన తర్వాత అప్పుడు ఆయిల్ వేద్దాం అనుకున్నా. ఇంకా కొన్ని మెంతులు, వెల్లుల్లిపాయలు కూడా అనమాట. వెల్లుల్లిపాయలు మీకు చూపించలేదు కానీ వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాను. ఇదైతే మనకు ఒక 3 days అలా ఉంచితే చాలా బాగుంటుంది. ఇక్కడ నేనైతే గ్రౌండ్ నట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. మీకు ఇష్టం వచ్చిన ఆయిల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. గ్రౌండ్ నట్ ఆయిల్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో నేను ఆయిల్ వేసి కొంచెం మిక్స్ చేస్తున్నాను అనమాట మొత్తం. ఇలా ముక్కలకి మొత్తం కారం అవి పడితే మంచిగా ఉంటుంది. ఇంకా నేను ఒక ప్లాస్టిక్ కంటైనర్ అయితే తీసుకున్నాను. అందులో అయితే కొంచెం ఆయిల్ వేసి ముందు, ఆ నెక్స్ట్ అయితే ముక్కలు వేసిన తర్వాత ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇంకా మనకు ఒక 3 days అలా ఉంచిన తర్వాత మిక్స్ చేసుకొని ఎండలో పెట్టుకుంటే ఎక్కువ కాలం అనేది పాడవకుండా ఉంటుంది. మనకి ఇక్కడ ఎంత ఆయిల్ వేసినా కనిపించదు అనమాట. 3 daysకి తర్వాత అయితే బాగా ఆయిల్ అనేది కనిపిస్తుంది. మీకు కనుక అప్పుడు సరిపోకపోయి ఉంటే ముక్కలు ములిగేంత వరకు వేసుకోండి. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది ఆయిల్ అయితే. అండ్ ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాంగోతో ఇంకా రెసిపీస్ అయితే చూపిస్తా.